స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆశావాహులు హడావిడి ఎక్కువగా ఉంది. చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ గా ఉండాలని భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. ఎవరికి వారే తాము మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రేసులో ఉన్నామని ముందుకు వస్తున్నారు. వారిలో అధికార టీడీపీ నుండి మున్సిపల్ చైర్మన్ ఉండాలని భావిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అందుకు సంబంధించిన వివరాలు. వెల్కమ్ టు సీఎం టైమ్స్. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలని అధికార పార్టీ నుంచి అభ్యర్థులు ఊళ్ళూరుతూ ఉన్నారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మున్సిపాలిటీలో మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు టీడీపీ నాయకులు ఎవరికి వారే తన ఆధిపత్యం కోసం ఎవరికి వారే వారి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించారు. వీరిలో మున్సిపల్ అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆశిస్తున్న వారిలో స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్కి అత్యంత సన్నిహితుడైనటువంటి ఎడ్లపల్లి రామబ్రహ్మం, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్, ప్రస్తుతం గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి కాట్రగడ్డ రమణయ్య, చీమకుర్తి మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసిన కందిమల్ల గంగాధర్, చీమకుర్తి టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, అదేవిధంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు, చీమకుర్తి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులైనటువంటి సిద్ధా సుధాకర్, చీమకుర్తి విశాల పరపతి సంఘం సొసైటీ అధ్యక్షులైనటువంటి పోనాటి వెంకట్రావులు ఈ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీరు ఇప్పటికే పలానా వార్డులో అయితే తను గెలవగలమన్న ఆలోచనతో ఉన్న వార్డులలో ఇళ్ళు ప్రజలతో మమేకమై ఇప్పటికే తన ప్రాబల్యం కోసం పోటీ పడుతూ ఇప్పటికే లెక్కలు బేరీజు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ మున్సిపాలిటీ ఏది రిజర్వేషన్ అవుతుందన్నది కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ మున్సిపాలిటీ చైర్మన్ గతంలో బీసీ అయితే ఇప్పుడు ఓసీ అవుతుందా లేక ఎస్సీ అవుతుందా అన్నది కూడా ఒక చర్చ జరుగుతుంది. అది కాక మరలా కూడా బీసీ రిజర్వేషన్ వస్తుందా అన్న ఆలోచన అయితే కూడా ఇక్కడ జనాల్లో ఉన్నది. ఈ క్రమంలో ఓసీ అయితే ఈ చిట్టా మొత్తం రేసులో ఉండగా బీసీ అయితే మాత్రం నర్ర నాగరాజు, అవనిగడ్డ శేషయ్యలు చైర్మన్ అభ్యర్థిగా టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక ఎస్సీ అయితే ఇప్పటికే ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన అనుభవంతో ఉన్న ప్రస్తుతం టీడీపీలో మహిళా విభాగంలో పనిచేస్తున్న గంగుల పార్వతి పేరు వినవస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ నుంచి వీరు ఎస్సీ అయితే గంగుల పార్వతి, ఓసీ అయితే ఈ 6 టీడీపీ అభ్యర్థులు అయినటువంటి కాట్రగడ్డ రమణయ్య, అడ్డపల్లి బ్రహ్మం, కందిమల్ల గంగాధరు, సిద్ధా సుధాకరు, పోనాటి వెంకట్రావు, గొల్లపూడి సుబ్బారావులు పోటీలో ఉండగా బీసీ అయితే మాత్రం నర్రా నాగరాజు, అవనిగడ్డ శేషయ్యలు ఈ టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే వైసీపీ నుంచి ఎవరు దేనికి ఎవరు ఏ కౌన్సిలర్ ఎవరు చైర్మన్ ఎవరు అన్నది మొత్తము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు చీమకుర్తి వాసి అయినటువంటి బోచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిర్ణయిస్తాడన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎవరిపై టీడీపీ నుంచి ఎవరు, వైసీపీ నుంచి ఎవరు, వైసీపీ అభ్యర్థి టీడీపీ అభ్యర్థిపై సమర్థుడా కాదా అన్న ఈ బేరీజులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహులు అడవడి అంతా ఇంత కాకుండా పోయింది. ఈ క్రమంలో ఈ ఆశావాహులు ఎవరన్నది కూడా ఎవరు నిలబడతారు, ఎవరు ఉంటారు, ఎవరు ఓడతారు అనేది కూడా మరికొన్ని రోజులు పోతే కానీ తెలియాల్సి ఉంది. అప్పటి వరకు ఇలా ఆశావాహులు ఎవరికి వాళ్ళ ప్రయత్నాల్లో ముమ్మర ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ముందు రోజుల్లో ఎవరికి ఇస్తారో ఏందనేది
వేసి చూడాలి.